తెలుగు రాష్ట్ర విద్యార్థులు ఎక్కువ మంది అమెరికాలో ఉన్నత చదువులు చదవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. కానీ ప్రస్తుతం అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం రావడంతో వీసాలపై కొన్ని ఆంక్షలు విధించారు. విద్యార్థులు చదువుతూ పార్ట్ టైం జాబ్స్ చేయకూడదని తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు అమెరికాలో చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఈ తరుణంలో ఆస్ట్రేలియా చల్లని శుభవార్త తెలిపింది. భారతీయ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు, ఉపాధి అవకాశాలు పొందేందుకు ఆస్ట్రేలియా రావాలని అక్కడి సౌత్ ఆస్ట్రేలియా ప్రీమియర్ ఎంపీ పీటర్ మలినౌస్కస్ తెలిపారు. ఆస్ట్రేలియాలో కూడా ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలు ఉన్నాయని, మంచి విద్యను అందజేస్తున్నాయని ఆయన తెలిపారు. అమెరికాలో ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో విద్యార్థులు తమ దేశాన్ని ఎంపిక చేసుకోవాలని తెలిపారు. విద్యార్థి వీసాలపై ఎలాంటి ఆంక్షలు ఉండవని, పరిశోధనా రంగాల్లోనూ భారతీయ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామని గుర్తుకు చేశారు. ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యావకాశాలు, ఆర్థికాభివృద్ధి అంశాలను వివరించేందుకు ఢిల్లీ, ముంబై, హైదరాబాద్లలో ఎంపీ పీటర్ మలినౌస్కస్ ఇటీవలే పర్యటించారు. ఇందులో భాగంగా అక్కడి విద్య గురించి వివరించారు. భారతీయ విద్యార్థుల్లో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వారు ఇటీవల ఎక్కువగా ఆస్ట్రేలియాలో చదివేందుకు ఇష్టపడుతున్నారు. ఇంజనీరింగ్, సైన్స్, ఆర్ట్స్ విభాగాల్లో నైపుణ్యాలు నేర్పేలా విశ్వవిద్యాలయాల్లో బోధన జరుగుతుందని ఆయన అన్నారు. ఆస్ట్రేలియాలో విద్య, ఉపాధి అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పుకొచ్చారు. అక్కడ చదువు పూర్తయిన వెంటనే విద్యార్థులు పరిశోధన, విద్య లేదా ఉపాధి అవకాశాలు పొందేందుకు వీలుగా 2.5 ఏళ్ల పాటు పోస్ట్ స్టడీ వర్క్ సదుపాయాన్ని కల్పిస్తున్నామని పీటర్ మలినౌస్కస్ పలు వివరాలను తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నత విద్య, ఉపాధి అవకాశాల కోసం వేల మంది విద్యార్థులు అమెరికాకు వెళ్తున్నారు. వారిలో చాలా మంది ఆస్ట్రేలియాలో చదువుకునేలా 2 అంచెల ప్రణాళికలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఇందులో ముఖ్యంగా విదేశీ విద్యార్థులకు ప్రవేశాలు పెంచడం, ఫ్లిండర్స్, ఆడిలైట్ వంటి వర్సిటీలు ఇక్కడి విశ్వవిద్యాలయాలతో విద్యాబోధన, పరిశోధనలపై ఒప్పందాలు కుదుర్చుకోవడం ఇందులో భాగం. HCUతో ఒప్పందం. ఈ మధ్య హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంతో కొద్ది రోజుల క్రితం హెల్త్ కేర్ మేనేజ్మెంట్, డిజిటల్ హెల్త్, బిజినెస్ ఎడ్యుకేషన్ విభాగాల్లో ఒప్పందాలు కుదుర్చుకున్నామని తెలిపారు. వారితో కలిసి సంయుక్త పరిశోధన నిర్వహించనున్నామని అన్నారు. ఐటీ, AI, ఇంజనీరింగ్ విభాగాల్లో ఎక్కువ మంది విద్యార్థులకు అవకాశాలు కల్పించనున్నామని వివరించారు. పోస్ట్ స్టడీ వర్క్ సదుపాయాన్ని బ్రిస్బేన్, సిడ్నీ, మెల్బోర్న్లోని విశ్వవిద్యాలయాల్లో చదువు పూర్తి చేసిన వారు ఉపయోగించుకునేందుకు వీలుందని ఆయన వివరాలు వెల్లడించారు. విదేశీ విద్యార్థులను ప్రోత్సహించేందుకు మెరిట్ ఆధారిత ఉపకార వేతనాలను ఇవ్వనున్నామని తెలిపారు. సెలవు రోజులు మినహాయించి వారానికి 24 గంటల పాటు పనిచేసేందుకు అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. అంతేకాదు, స్థానిక వ్యాపార సంస్థల్లో ఉపాధి అవకాశాలు పొందేందుకు ఈవెంట్లను నిర్వహిస్తామని తెలిపారు. వీటి ద్వారా విదేశీ విద్యార్థులు ఆస్ట్రేలియాలో నిబంధనల ప్రకారం సులువుగా ఉద్యోగాలు సంపాదించవచ్చు. సాఫ్ట్వేర్ రంగాల్లోనే కాకుండా సైన్స్, ఆర్ట్స్, ఎకనామిక్స్, హ్యూమన్ సైన్స్, హెల్త్ సైన్స్ కోర్సుల్లోనూ తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నామని ఎంపీ పీటర్ మలినౌస్కస్ తెలిపారు.